నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అంటే కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే ఈ అరుదైనటువంటి దృశ్యాన్ని భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కనిపిస్తుంది. దాదాపు రాత్రి 9:58 ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 1:26 వరకు ఇది కొనసాగుతుంది. అయితే ఈ గ్రహణం సుమారు 3:28 పాటు ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం 2028లో మాత్రమే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు ఒకవైపు చెప్తున్నారు. అయితే శాస్త్రాల ప్రకారం గ్రహణానికి ముందు 9 గంటల పాటు సూతక కాలం ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించడం మంచిదని చెప్తూ ఉంటారు. అయితే ఇక ఈ చంద్రగ్రహణం ఇది 82 నిమిషాల పాటు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణాన్ని ప్రపంచంలోని 85% మంది ప్రజలు చూడొచ్చు. అంటే ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. దీన్ని చూసేందుకు ఎలాంటి అద్దాలు అవసరం లేదని కూడా వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక మన దేశంలో చాలా ప్రాంతాల్లో కూడా చంద్రగ్రహణం కనిపిస్తుందని వెల్లడిస్తున్నారు. ఆదివారం రాత్రి అంటే ఈ రోజున 9:58 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:22 వరకు కూడా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2:25 కూడా చంద్రగ్రహణం ముగుస్తుందని కూడా పేర్కొనడం జరిగింది. అసలు మొత్తం మీద చంద్రగ్రహణ సమయంలో ముఖ్యంగా సూతక కాలంలో గర్భిణీలు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి వెళ్ళకపోవడం మంచిదని కూడా చాలా చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి వెళ్ళొద్దని కూడా వారు చెప్తున్నారు. గ్రహణ సమయంలో చంద్రుడిని చూడడం వల్ల కడుపులోని బిడ్డకు హానికరమని నమ్ముతూ ఉంటారు. గ్రహణ సమయంలో పూజలు చేయొద్దు, ఆర్థిక భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లోని అన్ని వస్తువులపైన దుర్బలను లేదా తులసి దళాలను వేసుకుంటే మంచిదని కూడా పండితులు చెప్తున్నారు. ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు కూడా మూసివేశారు. ఇక గ్రహణ నేపథ్యంలో సుమారు 12 గంటల పాటు భక్తుల దర్శనాలు కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు కూడా ప్రకటించారు. ఇప్పటికే చంద్రగ్రహణం కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు కూడా మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లుగా కూడా టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెల నిర్వహించేటువంటి పౌర్ణమి గరుడ సేవను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అదేవిధంగా ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్ర దీపాలంకరణ సేవలు కూడా టీటీడీ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే తిరిగి స్వామివారి దర్శనం సోమవారం ఉదయం 6 గంటలకి ప్రారంభమవుతుందని కూడా టీటీడీ ప్రకటించింది. అయితే సంపూర్ణ చంద్రగ్రహణ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైనటువంటి యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఇక సోమవారం తెల్లవారుజామున 3:30 ఆలయాన్ని తెరిచిన తర్వాత సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తుంది. అయితే స్వామివారికి సుప్రభాతంతో పాటుగా తిరువారాధన, బాలభోగం, నిజాభిషేకం, సహస్ర నామార్చన నిర్వహించిన తర్వాత సోమవారం ఉదయం 8:15 దర్శనాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అసలు మొత్తం మీద చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది? మన దేశంలో చంద్రగ్రహణాన్ని ప్రతి ఒక్కరు చూసేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ చంద్రగ్రహణం ఉన్నటువంటి సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ముఖ్యంగా ఏ రాశుల వారి మీద దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది? మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, చాలా వరకు ఏ పదార్థాలు తినాలి, ఈ పదార్థాలు తినకూడదు, చంద్రగ్రహణ సమయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి అని. అవి ఎంతవరకు ఉంటాయి? మరోవైపు హేతువాదుల యొక్క వాదన ఏంటి? ఇలాంటి అంశాల మీద మనతో పాటు డిస్కషన్ చేయడానికి వెంకటాచార్యులు గారు, పండితులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా పురాణం మహేశ్వర శర్మ గారు ప్రజెంట్ నాతో పాటు అందుబాటులో ఉన్నారు. సో నాగరాజు శర్మ గారు, అర్చకులు కూడా జాయిన్ అవుతారు. మహేశ్వర శర్మ గారు నమస్తే అండి. మహేశ్వర శర్మ గారు, ఎలా చూడాలి అసలు మొత్తం మీద ఈ చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటి? దీనికి ప్రతిసారి వచ్చేటువంటి చంద్రగ్రహణం కాకుండా దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏముంటాయని మనం భావించాలి? ఈ విశ్వాసనామ సంవత్సరంలో భాద్రపద మాస పూర్ణిమ 7వ తారీఖు ఈ రోజున రాత్రి 9:56 గ్రహణము స్పర్శకాల ప్రారంభమవుతుంది. అదేవిధంగా మధ్యకాలము రాత్రి 11:45 నైరుతి మోక్షకాలము 1:26 మొత్తం ఆద్యంతాలు కలిసి 3:30 గంటల కాలము ఈ గ్రహణ కాలము అని నిర్ణయం చేసినారు మన సిద్ధాంతులంతా కూడా. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున గ్రహణం రావడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి చక్కని అవకాశం ఇది. ఎవరైతే ఉపాసకులు ఉంటారో, ఎవరైతే మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కని అవకాశము. ఇది తప్ప ఇంకా 10 నిమిషాలు, అరగంట, గంట సేపు కనుక ఒకవేళ వచ్చి ఉన్నట్టయితే అవకాశాన్ని కోల్పోయేవాళ్ళు. అటువంటిది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి
3:30 గంటలు రావడం వలన మంత్ర సాధనకు చాలా గొప్పనైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం అయి ఉన్నది. ఇటువంటి చక్కని అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. అందులో ఈసారి వచ్చినటువంటి గ్రహణం చాలా శ్రేష్టమైనటువంటిది ఉన్నది. గ్రహణము రావడం వలన దేశానికి ఏదో ఉపద్రవం రాబోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే గ్రహణ సమయంలో మంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి వ్యక్తులు ఉంటారో ఆ మంత్రము మలినమైపోతుంది అని మనకు శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. మంత్రానికి సంబంధించిన మాలిన్యము తొలగిపోవాలి అని అంటే గ్రహణ కాలంలో ఆయా మంత్రాలను గురువు వద్ద ఉపదేశం పొందినటువంటి ఆ మంత్రాలు ఉంటాయో ఆ మంత్రాలను అనుష్ఠానం చేయడం వలన మంత్రానికి సంబంధించినటువంటి మలినం తొలగిపోతుంది. సంస్కృత భాషలో మలినం అంటారు, తెలుగు భాషలో మనం మైలబడము అని అంటారు. ఈ గ్రహణ సమయం ప్రధానంగా ఎలాంటి మంత్రాలు జపించేందుకు ఇది అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి? ఈ సమయంలో గురువు ద్వారా ఉపదేశం పొందినటువంటి గణేశ మంత్రము కావచ్చును, పంచదశి, బాల, నవాక్షరి మహామంత్రము, వాసుదేవ ద్వాదశాక్షరి, నారాయణ అష్టాక్షరి, ఏవైతే గురువుల ముఖత మాత్రమే ఉపదేశం పొందేటువంటి మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు చాలా శ్రేష్టమైనవి. ఒకవేళ గురువుపదిష్టమైన మంత్రములు లేకపోతే నామ మంత్రాన్నైనా జపించవచ్చును. మహాదేవాయ నమః, శంకరాయ నమః, భగవత్యై నమః అనేటువంటి నామ జపాన్ని కూడా చేసుకునేటువంటి చక్కని అవకాశం ఉన్నది. ఇట్లా మేరే సమయాల్లో మంత్రాన్ని జపిస్తే ఏ పుణ్యఫలం వస్తుందో దానికంటే 1000 రెట్ల అధికమైనటువంటి పుణ్యఫలం మనకు లభిస్తూ ఉంటుంది. శాస్త్రకారులు ఏం చెప్తారు అనంటే ఒక మంత్రాన్ని ఉపదేశం పొందిన తర్వాత ఆ మంత్రం మనకు ఫలించాలి అని అంటే దాన్ని పురస్చర్యాలి అని అంటారు. ఉదాహరణకు ఒక 3 అక్షరాల మహామంత్రాన్ని ఉపదేశం పొందినారనుకోండి, 3 లక్షల జపం చేస్తే ఆ మంత్రము సిద్ధిస్తుంది. 3 లక్షల జపం చేసే అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే గ్రహణ సమయంలో గ్రహణం పట్టినప్పటి నుండి మొదలుకొని విడిచేంత వరకు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే 3 లక్షల మంత్రం వేరే సమయంలో చేస్తే ఏ ఫలం వస్తుందో ఆ ఫలాన్ని పొందవచ్చును అని మనకు శాస్త్రకారులు నిర్ణయం చేసినారు. అంత అద్భుతమైనటువంటి చక్కని అవకాశము ఈ గ్రహణ కాలం. రెండోది మహేశ్వర శర్మ గారు, దాదాపు ఎలాంటి పదార్థాలు తినాలి, అసలు చంద్రగ్రహణం సమయంలో ఎలాంటి తినకూడదు అనేది కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లో వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావంతో అసలు తినడం ఈ సమయంలో ఆపేయాలా, లేకపోతే ఒకవేళ తింటే ఎలాంటి పదార్థాలు సేవించడం మంచిది? గ్రహణ కాలంలో నిద్రపోకూడదు, ముఖ్యంగా మలమూత్ర విసర్జన కూడా చేయకూడదు అని నిషేధాలు ఉన్నాయి. గ్రహణ కాలంలో శయనే కృతే రోగో, మూత్రే దారిద్ర్యం, పురీషే కృమి, మైథునే గామ సూకరో, అభ్యంగే కుష్ఠి, భోజనే నరకః ఇది అని ధర్మశాస్త్రాల్లో రాయబడ్డది. అంటే తాత్పర్యం ఏమిటి అంటే గ్రహణం అయ్యే సమయంలో పడుకోకూడదు. ఎవరైతే గ్రహణ సమయంలో పడుకోనుంటారో వాళ్లకు రోగాలు వస్తాయి అని, మూత్రాన్ని విసర్జన చేసినట్టయితే దారిద్ర్యం వస్తుంది అని, మలాన్ని విసర్జన చేసినట్టయితే కృమిగా పుడతాడు అని, మైథునాన్ని చేసినట్టయితే పశుపక్షాదులుగా జన్మిస్తాడు అని, అభ్యంగన స్నానం చేసినట్టయితే కుష్ఠి రోగం వస్తుంది అని, భోజనం చేసినట్టయితే నరకం వస్తుంది అని చెప్పినాడు. చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అని అంటే ఇవేవి కూడా గ్రహణంలో పనికిరావు అనేటువంటి ఉద్దేశంతో చెప్పినారు. పూర్వము వండినటువంటి వంట అంటే ఉదాహరణకు 10 గంటలకు 10 గంటలకు గ్రహణం పట్టినది అని అంటే 9 గంటలకు వంట వండి పెట్టుకొని గ్రహణం విడిచిన తర్వాత 1 గంటకు తింటాను అని అంటే ఆ తిండి పనికిరాదు. పూర్వపక్వమైనటువంటి అన్నం ఏదైతే ఉన్నదో అది గ్రహణోత్తరము దాన్ని తినకూడదు అని నిషేధం ఉన్నది. గ్రహణ కాలంలో పట్టుకున్నటువంటి నీళ్లు ఉంటాయో ఆ నీళ్లు గాని, గ్రహణ కాలంలో తెచ్చుకున్నటువంటి పాలు ఉంటాయో ఆ పాలు గాని, పెరుగు గాని ఇవేవి కూడా పనికిరావు అని నిషేధాలు ఉన్నాయి. ఒకవేళ గ్రహణ కాలమున కంటే ముందు నీళ్ల యొక్క వసతి లేదు వాళ్లకు, నీళ్లు గాని, నూనె గాని, నెయ్యి గాని, రస పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ రస పదార్థాలన్నిటిని కూడా వాడకూడదు అని నిషేధం ఉన్నది. ఒకవేళ అవి లేకపోతే మనం జీవించలేము, అవే వాడుకోవాల్సిన అవసరం ఉన్నది అన్నప్పుడు అప్పుడు వాటన్నిటిపైన రస పదార్థాలపైన దర్భకర్రలను వేసి
దాని యొక్క ప్రభావం, గ్రహణానికి సంబంధించిన ప్రభావము ఆ పదార్థాల పైన పడకుండా చేసి ఆ వస్తువులను వాడుకోవచ్చు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది. ఈశ్వర్ శర్మ గారు, అది ప్రేక్షకులకి ఇలాంటి వాటి మీద అవగాహనతో పాటుగా వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కషన్ చేద్దాం. మనతో పాటుగా వెంకటాచార్యులు గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటాచార్యులు గారు నమస్తే అండి. వెంకటాచార్యులు గారు, ప్రధానంగా ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏ రాశుల మీద, ఏ నక్షత్రాల మీద పడుతుంది, మరి ముఖ్యంగా ఏ నక్షత్రాలు రాశులు వారు జాగ్రత్తగా ఉండాలి? నమస్కారం అండి. నమస్తే వెంకటాచార్యులు గారు, ప్రధానంగా ఏ రాశులు నక్షత్రాల మీద దీని ప్రభావం పడబోతుంది, ఏ రాశులు నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండాలి? ఈ సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము మన దేశంలో కాకుండా విదేశాలలో కూడా కనబడేటువంటి గ్రహణం. అందులో ఇది పూర్ణ చంద్రగ్రహణము. ఇది సుమారు 3:30-4 గంటల వరకు కూడా ఇది మనకు సంపూర్ణంగా కనపడుతుంది. ఇది వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహ, కన్య, తుల, మకర, మీన రాశులు, ముఖ్యంగా కుంభరాశి శతభిష నక్షత్రంలో జన్మించి ఈ యొక్క నక్షత్ర సంబంధించిన వాళ్లకు దోషం ఉంది. బాగా దోష పరిహారంగా మన గురువులు ఇచ్చినటువంటి మహామంత్రాన్ని కానీ, స్తోత్రాలను కానీ ఇత్యాది వాటిని కనుక మనం స్తోత్రం చేసుకున్నట్టయితే శుద్ధితో పాటుగా ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం కూడా పోతుంది. కాబట్టి ఈ యొక్క రాశుల వారు జపతపాలు చేసుకున్నందువల్ల ప్రాయశ్చిత్తం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎస్ వెంకటాచార్యులు గారు, అంటే మీరు చెప్పినటువంటి ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరు చంద్రగ్రహణాన్ని చూడకూడదా? అసలు చంద్రగ్రహణం చూడకూడదనేటువంటిది ఏమీ లేదు. గ్రహణం చూడవచ్చు. గ్రహణం చూసిన దానికంటే జపతపం చేసుకోవడానికే ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్ మహేశ్వర శర్మ గారు, ప్రధానంగా ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది కొంతవరకు కూడా తినేటువంటి వస్తువులు, తాగేటువంటి నీటి మీద కూడా పూర్తి స్థాయిలో మీరు చెప్పినటువంటి వివరణ ఒకసారి గమనిస్తే ఎందుకు అంత ఫోకస్గా తినకూడదు అనేటువంటి అంశాలని తీసుకోవడం జరిగింది. అంటే జీర్ణ వ్యవస్థ మీద ఏదైనా ప్రభావం పడుతుందా? గ్రహణానికి సంబంధించిన విషయంలో చాలా లోతుగా ఆలోచించినారు మన ప్రాచీనులైనటువంటి శాస్త్రకారులు. ఆధునికులైనటువంటి వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేయాల్సినటువంటి అంశాలు బాగా ఉన్నాయి. సూర్యగ్రహణము లేదా చంద్రగ్రహణము వచ్చినప్పుడు సూర్యగ్రహణ సమయంలో ఎంతమంది ఆహారాన్ని స్వీకరించకూడదు అని నిషేధాలు ఉన్నాయి. చంద్రగ్రహణం వచ్చినప్పుడు యామ చతుష్టయం చలగ్రహేతు ప్రహరత్రయం 3 ప్రహరాలు ముందు తినకూడదు అని నిషేధాలున్నాయి. ఈ విధంగా కారణం ఏమిటి అనంటే ఒక విషయాన్ని కూడా మనకు శాస్త్రకారులు చెబుతూ ఉంటారు. గ్రహణ సమయంలో పశుపక్ష్యాదులు కూడా ఆహారాన్ని స్వీకరించకుండా ఉంటాయి అని అంటారు. అంటే తాత్పర్యం ఏమిటి? పశుపక్ష్యాదుల కన్నా ధర్మాన్ని ఆచరించేటువంటి యొక్క లక్షణము, ఆచరించవలసిన కర్తవ్యము మానవుల పైన ఉంటుంది. కాబట్టి ధర్మమే జీవనాన్ని కొనసాగించి ధర్మమేందు ఆసక్తి ఉన్నటువంటి ఆస్తికులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విశ్వాసముతో, నమ్మికతో ధర్మశాస్త్రాలు చెప్పినట్టుగా ప్రవర్తించాలి. శక్తుడైనటువంటి వ్యక్తి వేదకాలము అంటే ఈరోజు 10 గంటలకు గ్రహణం ఆరంభం అవుతూ ఉన్నది. దానికి పూర్వము చంద్రగ్రహణం కాబట్టి పూర్వము దానికి మధ్యాహ్నం 1 గంట నుండి వేదాకాలము అని అంటారు. 1 గంట నుండి ఆ శక్తి కలిగినటువంటి వాడు, అంటే ఉపవాసం ఉండే యోగ్యత, అవకాశము, సామర్థ్యం ఉన్నటువంటి వాడు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండకుండా కనుక ఒకవేళ వాడు భోజనాన్ని చేసినట్టయితే వానికి ప్రాయశ్చిత్తం విధించినది శాస్త్రము. ఏమిటి అంటే 3 రోజులు ఉపవాసం ఉండాలి. గ్రహణ కాలంలో కనుక ఒకవేళ భోజనం చేసినట్టయితే ప్రాజాపత్యం అనేటువంటి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. చంద్రుడు కనుక ఒకవేళ గ్రస్తోదయం అయితే, అంటే గ్రహణమై ఉదయించినట్టయితే 4 యామములు పూర్వము పగటిపూట భోజనాన్ని వదిలిపెట్టాలి అని ఈ విధంగా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది. శాస్త్రకారులు మనకు ప్రాయశ్చిత్తాలు విధించి మరీ చెప్పుతూ ఉన్నారు అని అంటే శాస్త్రం యందు శ్రద్ధ, ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నియమాలను పాటిస్తే శ్రేయస్సు కలుగుతుంది అని మనకు శాస్త్రవచనం. అనాది నుండి పరంపర కూడా ఇట్లానే కొనసాగుతూ ఉన్నది. కావున మన తాత ముత్తాతలు ఆచరించినటువంటి శాస్త్రీయమైనటువంటి
ఆచరణ అది అందరి చేత చేయవలసినటువంటిది ఉన్నది. ఈ విధంగా భోజన పానాదులు ఏవైతే ఉన్నాయో శక్తుల విషయంలో ఇది చెప్పబడ్డది. అశక్తులై ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అశక్తులు అనంటే బాలులు, చిన్నపిల్లలు తిండి లేకుండా ఉండలేరు కాబట్టి వాళ్లకు కొంచెం అవకాశం ఇచ్చినది వెసులుబాటు. చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఈ నలుగురికి కూడా సాయంత్రం 4-5 గంటల వరకు ఆహారాన్ని సేవించే అవకాశాన్ని మనకు శాస్త్రం ఇచ్చినది. ఆ తర్వాత మాత్రము గ్రహణ సమయంలో పనికిరాదు అని. గ్రహణ సమయం ఏది? 10 గంటల నుండి రాత్రి 1:30 గంటల వరకు. గర్భవతి స్త్రీలైతే నియమాన్ని ఇంకా గట్టిగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు కదలిక లేకుండా పడుకుంటే చాలా శ్రేష్టము. కదలికల వలన ఆ పుట్టబోయేటువంటి పిల్లవానికి లేదా అమ్మాయికి ఏదైనా ఒక వంక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రవచనం ఉన్నది. శాస్త్రమున యందు విశ్వాసము, శ్రద్ధ, కదలకుండా పనుకోవడం అంటే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే సరిపోతుందా, లేకపోతే వారు ఉన్నటువంటి ప్రదేశంలోనే పూర్తి స్థాయిలో కదలకుండా ఉండాలా? అదే సాధ్యం ఎలాగా అన్నట్టు? శయ్య పైన అయినంత వరకు కదలికలు లేకుండా ఉండాలి. ఇటు అటు పొర్లాడడం చేయకూడదు అని మనకు శాస్త్రాల్లో విధింపబడ్డది. దాని వలన పుట్టబోయేటువంటి పిల్లలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని వాళ్ళ యొక్క దృష్టి. ఋషుల యొక్క దృష్టిని మనం ఏమి చేయలేము. ఆర్ష దృష్టి అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. అధునాతన కాలంలో యంత్రముల ద్వారా దర్శించినటువంటి విషయాన్నంతా కూడా ప్రాచీన ఋషులు ఆర్ష దృష్టితో దర్శించి మనకు చెప్పిన ఋషి అనే పదానికే దర్శనం చేసినటువంటి వాడు అని అర్థం. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని అవలంబించడం మనకు శ్రేయోదాయకమై ఉంటుంది. గారు, నూతన ప్రయాణాలు చేపట్టడం కానివ్వండి, లేకపోతే నూతన కార్యాలకు సంబంధించినటువంటి ఆలోచన చేయడం లేదా ప్రారంభించడం ఈ సమయంలో చేయవచ్చా? నూతన ప్రయాణాలకు ఇబ్బంది లేదు. కాకపోతే ప్రయాణాలు అయినంత వరకు గ్రహణ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. గ్రహణమున పట్టే వరకు ఎక్కడికైనా గమ్యస్థానానికి చేరుకునేట్టుగా వెళ్ళాలి. లేదా గ్రహణము అయిపోయిన తర్వాత మారు స్నానం చేసిన తర్వాత చేరుకునే అక్కడికి చేరేట్టుగానైనా వెళ్ళాలి. ఈ విధంగా గ్రహణ సమయం. మహేశ్వర శర్మ గారు మనం ఆ అంశాలకు సంబంధించి ప్రతిదీ కూడా వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మెగా 9 టీవీ ప్రేక్షకులు కూడా దీనికి సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెంకటాచార్యులు గారు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే నూతన వధూవరులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సంయోగం విషయంలో కానివ్వండి, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో కానివ్వండి. నూతన వధూవరులే కాదు, ఎవరైనా కూడా ఇప్పుడు సిద్ధాంతి గారు చెప్పినట్టుగా ఈ సమయంలో కూర్చొని జపతపాలు చేసుకోవడం ప్రధానమైనటువంటి కర్తవ్యం. తద్దోష పరిహారంగా వారికి ఉన్నటువంటి ఇంటిలో వచ్చేటువంటి సనాతనంగా వచ్చేటువంటి వాళ్ళ యొక్క దేవత ధ్యానం చేసుకోవడమే ముఖ్యంగా. నూతన వధువులైనా పెద్దవారైనా ఎవరైనా వృద్ధులైనా కూర్చొని ఈ సమయంలో యోగా ధ్యానం చేయడమే దానికి ప్రాముఖ్యత. ఎవరైనా అదే చేసుకోవాలి. శాంతి తద్దోష పరిహారం అదే మనకు. ఇక్కడ కూడా చాలా వరకు కూడా పరిశోధనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హేతువాదులు కూడా పూర్తి స్థాయిలో ఒక నిరూపణ కోసం ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతుంటాయి. సో అలాంటి ప్రయోగాలు కానీ అలాంటి కీలకమైనటువంటి కార్యక్రమాలు కానీ చేపట్టవచ్చా ఇలాంటి సందర్భాల్లో? ఇప్పుడు వాళ్ళు ఏది మాట్లాడుతున్నా మనకు సిద్ధాంతులు పంచాంగంలో ఎప్పుడో నిర్ణయం చేసి చెప్పినటువంటిది మనకు దృష్టాంతరంగా ప్రొద్దున లేస్తే మనకు కనపడుతూ ఉంది. ప్రతిది కూడా ఈరోజు గ్రహణం వస్తుంది ఖగోళ శాస్త్రం ద్వారా మనకు వస్తుంది చెప్తున్నటువంటి సిద్ధాంతం ద్వారా పంచాంగం ద్వారా నిర్ణయం చేసినటువంటి దాన్ని మనం అక్కడ కనుదార చూస్తూ మనం దాన్ని మనమే కాదు దేశ విదేశాలలో కూడా మనం చూస్తూ ఆ సమయాన్ని కూడా తూచా తప్పకుండా మనకు కనపడి ఆ సమయంలో ముగుస్తున్నట్టు మనకు దృష్టాంతరంగా కనపడుతుంది. మనం ఎవరో మాట్లాడుతున్న దాన్ని దృష్టాంతరం తీసుకోకుండా మనం కనపడేదాన్నే మనం ప్రత్యక్షంగా తిలకించి మనం దాన్ని నిర్ణయం చేసుకుంటున్నాం. అది ఈ రోజు కాదు, ఎప్పుడో సంవత్సరం ఉగాది పంచాంగంలోనే ప్రథమంగా నిర్ణయం చేశారు వారు. పలానా రోజున మనకు చంద్రగ్రహణం ఉంది, పలానా సమయంలో మనకు పడుతుంది, పలానా సమయంలో విడుస్తుంది, దీనికి ఈ విధంగా మనం నిర్ణయం చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనకు గ్రహణం వస్తుందా, మనం చూస్తున్నామా, అదే మనకు ప్రత్యక్ష దర్శనం. గారు, ప్రధానంగా సాధారణ ప్రజల్లో మెదిలేటువంటి ప్రశ్న ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటివి ఈ రెండు సందర్భాలు. ప్రధానంగా ఎలాంటి పొరపాట్లు ఇక్కడ అసలు చేసేటువంటి అవకాశం ఉండకూడదు అంటారు? గ్రహణానికి సంబంధించి మనకు మధ్యాహ్నం 12 గంటల వరకే మనం
మధ్యాహ్న భోజనాలు ముగించుకోవాలి. ఎందుకంటే మనకు మినిమం ఒక 6-7 గంటల సమయం మనకు కడుపులో ఉన్నటువంటి పదార్థాలు అన్నీ కూడా వెళ్ళిపోవాలి, ఏది కడుపులో ఉండకూడదు. మనకు ఆశౌచం ఎవరైనా చనిపోతే ఏ విధమైన మనం ఆశౌచం పడతామో గ్రహణం కూడా అంతకంటే 1000 రెట్లు మనకు దోష పరిహారం, దోషం కొరకే ఉన్నటువంటిది ఈ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ. కాబట్టి ఆ దోషం ఉంటుంది కాబట్టి మనం దానికి ప్రాయశ్చిత్తంగా కడుపులో ఏది మంచి నీళ్లు కూడా ఆ గ్రహణ సమయంలో తీసుకోకూడదని మనకు శాస్త్రం చెప్తోంది. ఆ సమయంలో మనం దానికి ప్రాయశ్చిత్తంగా మనం జపతపాలు చేయడమే మననాత్రాయతి మంత్రమే మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఈ యొక్క ప్రతిదానికి ఫలితం మంత్రమే. చిన్నవారైనా పెద్దవారైనా నూతన దంపతులైనా ఎవరైనా ఆ రామనామస్మరణో కృష్ణస్మరణో శివస్మరణో చేసుకుంటూ మనం దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. తదుపరి గ్రహణం తరువాతనే మంచినీళ్ళైనా ఏదైనా తీసుకోవాలి. వారు చెప్పినట్టుగా ఆ 3-4 గంటల వరకు ఎలాంటి మంత్రిత్వం తీసుకోకూడదు. ఏదైనా ఆరోగ్యం బాగాలేని వాడు ఒక 2 గంటల ముందు మనం తీసుకున్నా దోషం లేదు. ఆ సమయం 9:56 మాత్రం ఏది ముట్టుకోకూడదు ఎవరైనా. కానీ ఒకవేళ పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఎలాంటి ప్రక్రియను అవలంబించాల్సి వస్తుంది? తెలియక చేసేటువంటి దానికి ఏది ప్రాయశ్చిత్తం అవసరం లేదు. తెలిసి చేయడం అనేటువంటిది మహాపాపమే. తెలిసి చేయకూడదు ఇది కూడా. అంటే పరిష్కారమే లేదంటారా వెంకటాచార్యులు గారు? పరిష్కారం అనేటువంటిది మన ప్రాయశ్చిత్తమే పెద్ద పరిష్కారం. దానికి మనం స్వామిని ప్రార్థన చేసుకొని ఆ జపతపాలు చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. అని అంతకంటే మనం ఒకటి వీడిన దాని గురించి మనం ఎలాంటి చెప్పేటువంటి అవకాశం ఉండదు. అంటే వారికి ఎలా తెలుస్తుంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా? అంటే ఎవరిని ప్రాయశ్చిత్తం కోసం ఏ భగవానుడిని ప్రధానంగా ప్రార్థిస్తే ఈ సమయంలో కొంతవరకు ఫలితాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఏ భగవాను అనేటువంటిది వాళ్ళకి పరంపరగా ఉన్నటువంటి సదాచారంగా వాళ్ళకి అనుసరించినటువంటి ఏ దేవత ఆరాధన ఉంటుందో ఆ దేవత సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడమే దానికి ప్రాయశ్చిత్తం. వెంకటాచార్యులు గారు, ప్రధానంగా ఇందాక మీరు కొన్ని విషయాలు చెప్పారు, ఏ రాశుల మీద ఈ రాశుల మీద ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందనేసి. అయితే ఈ చంద్రగ్రహణం ప్రకారం కలిసి వచ్చేటువంటి రాశులు అంశం కూడా ఉంటుందా? అలాంటి ఆ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? దీంట్లో కలిసి వచ్చేటువంటి రాశుల కంటే ఎక్కువ మనకి ఇప్పుడు ఉన్నటువంటి రాశులలో ఎక్కువ రాశులు అశుభంగా చూపించేటువంటి రాశులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి శతభిష నక్షత్రం వాళ్లకు ఈ రాశిలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఎక్కువ జపతపం చేసుకోవడం మంచిది. దానికి అంటే కలిసి వచ్చేటువంటి రాశులు అంటే ఎలా చూడాలంటారు? వాటికి కలిసి వచ్చే రాశులు అనేటువంటిది ఇప్పుడు మేషరాశి వారికి దానం ఇవ్వాల్సిన అవసరం లేదు. వృషభ రాశి వారు దానం, మృగశిర రాశి వారు 1, 2, 3 పాదాలు దానం అవసరం లేదు. కర్కాటక రాశి వారికి అవసరం లేదు. సింహ రాశి వారికి అవసరం లేదు. ముఖ్యంగా కుంభ రాశి వారు ముఖ్యంగా ఎక్కువ దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ మహేశ్వర్ శర్మ గారు, దోషం ఉంటే ఎలాంటి పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? అంటే చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఆ ప్రాసెస్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయా, లేదా ఇదే సమయంలో తీసుకోవాల్సినటువంటి చేయాల్సినటువంటి పని ఉంటుందంటారా? గ్రహణాన్ని గురించి వర్ణిస్తూ శాస్త్రకారులు ఏం చెప్పినారు అంటే, గ్రహణం పట్టిన తర్వాత గ్రహణాన్ని చూచి స్నానం చేయడము మొదటిది, స్నానం చేసిన తర్వాత దానం చేయడము రెండవది. దానము సమయంలో అంటే గ్రహణ సమయంలో దానం చేయడము చాలా విశేషము. కానీ ఒకవేళ ఆ సమయంలో కనుక దానాన్ని తీసుకునేటువంటి వాళ్ళు దొరకకపోయినట్టయితే మానసిక సంకల్పాన్ని చేసి దానాన్ని చేయాలి. దానమైన తర్వాత జపాన్ని చేసుకోవాలి. జపమైన తర్వాత వీలైతే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు హోమాన్ని చేసుకోవాలి అని ఈ విధంగా విధానాలు చెప్పబడ్డాయి. ఈ విధానాలను పాటిస్తే శ్రేయస్సు కలుగుతుంది. ఒకవేళ ఈ విధానాలను గనక పాటించే అవకాశము లేకపోయినట్టయితే, ఉదాహరణకు స్నానం మాత్రం తప్పనిసరి చేయవలసిందే, దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. స్నానము కాకుండా మిగతా ఏ దానము, తర్వాత యజ్ఞము, జపము, అనుష్ఠానం అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి చేసే అవకాశం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రహణ సమయము తరువాత అంటే తెల్లవారిన తర్వాత చంద్రగ్రహణం 1:30కి అయిపోతుంది. విడుపు స్నానం చేసిన తర్వాత దానానికి యోగ్యులైన వాళ్ళు దొరికితే దానం ఇచ్చుకోవచ్చును, లేదా తెల్లవారి గ్రహణ నిమిత్తముగా దోష పరిహారం కోసమే దానాన్ని ఇవ్వవచ్చును. ఇప్పుడు జరిగేది చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహణానికి ఇచ్చేటువంటి దానం ఏది అంటే, వెండితో చంద్రబింబాన్ని తయారు చేసి బంగారుతో నాగబింబాన్ని చేసి అది దానాన్ని ఇచ్చుకోవాలి. ఇచ్చే సమయంలో
మమ జన్మ రాశి స్థిత జన్మ నక్షత్ర స్థిత అముక చంద్రగ్రహణ సూచిత సర్వానిష్ట ప్రశాంతి పూర్వకం ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభఫలవాప్తయే బింబదానం కరిష్యే అనే సంకల్పం చేయాలి. ఇంత పెద్ద సంకల్పం దానం చేసే వాళ్ళకు తెలియదు కాబట్టి ఏ బ్రాహ్మణులకైతే దానం చేయడానికి వెళుతారో వాళ్ళు ఈ సంకల్పాన్ని చెప్తారు. దీనికి తోడుగా ప్రతి పంచాంగకర్తలు పంచాంగాల్లో దీనికి సంబంధించిన శ్లోకాన్ని రాస్తారు. తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానేన నాగస్య రక్షమాం వేధజాత్ భయాత్ అని ఈ విధంగా ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటి అంటే, హే సోమసూర్య విమర్దనుడైనటువంటి ఏ మహాభీమ, నీవు నా విషయంలో శాంతిని సమకూర్చు. నీకు నీ ప్రీతి కోసమై నేను ఈ విధమైనటువంటి దానాన్ని చేస్తూ ఉన్నాను. ఈ దానం చేయడం వలన గ్రహణ వేధ వలన నాకు సంక్రమించినటువంటి ఏ దోషం ఉన్నదో ఆ దోషము తొలగిపోగాక అని అద్భుతమైనటువంటి మంత్ర తాత్పర్యం కలిగినటువంటి మంత్రాన్ని చదివి ఇది మంత్రం ఉచ్చార్య ఇదం సౌవర్ణం రాహుబింబం నాగం సౌవర్ణం రక్తబింబం రాజితం అనేటువంటి సంకల్పాన్ని చేసి తిలవస్త్ర దక్షిణా సహితం యథాశక్తి నువ్వులు వస్త్రము దానితో కూడుకున్నటువంటి ఈ బింబాన్ని నెయ్యిలో ఎర్ర రజత పాత్రంలో అంటే రాగి పాత్రలో నెయ్యి వేసి నెయ్యిలో ఆ చంద్రబింబాన్ని వేసి బంగారు నాగఫణాన్ని వేసి ఆ తర్వాత దాన్ని ఒక నువ్వుల పాత్రలో ఉంచి దానాన్ని చేస్తే ఇది చాలా విశేషంగా ఉంటుంది. దాన గ్రహణ వేధ నిమిత్తమైనటువంటి దోషము ఎవరికైనా సంక్రమించి ఉన్నట్టయితే ఆ దోష పరిహారం అవుతుంది. ఇప్పుడే మీరు అడిగినారు కదా, దోషాలు ఉన్నా కానీ పరిహారం ఏమైనా ఉంటుందా అంటే, దోషాలకు పరిహారాన్ని ఈ విధంగా శాస్త్రకారులు మనకు ధర్మశాస్త్రాల్లో చెప్పినారు. ఓకే, ప్రత్యేక ధన్యవాదాలు వెంకటాచార్యులు గారు, అదేవిధంగా మహేశ్వరి శర్మ గారు. మెగా9 ప్రేక్షకులకి కూడా మొత్తం మీద ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, మరి ముఖ్యంగా ఎలాంటి నియమాలు పాటించాలని చెప్పినందుకు కూడా మీ ఇరువురికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి మాత్రం కాసేపట్లో చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. అయితే ఈ అరుదైనటువంటి దృశ్యం మాత్రం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో తిలకించేందుకు పూర్తి స్థాయి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అదేవిధంగా మహేశ్వర శర్మ గారు, వెంకటాచార్యులు గారు చెప్పినట్లుగా తను జాగ్రత్తలు పాటించాలి, ఏ రాశుల వారు ఏ నక్షత్రాల వారు ఎలా పాటించాలనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.